పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారికి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి వెహికల్ మీద కొంతమంది దాడి చేసినట్టుగా తెలుసు. దాడి ఎందుకని జరిగింది? ఎందుకంటే అది ఒక ఏజెన్సీ ప్రాంతం. ఆయన ఇలాంటి అగ్రెసివ్ గా ఈసారి కొంతమంది నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆయన కొత్తగా ఎవరైనా శత్రువులు ఎందుకు రావడం జరిగింది? పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారికి సంబంధించి నిన్న ఒక ఇష్యూ అయితే బయటకు వచ్చింది. ఆయనకి ఆయనకి సంబంధించినటువంటి వెహికల్ మీద కొంతమంది దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ముఖ్యంగా అంటే చాలా మంది భయాందోళనకు అయితే గురయ్యారు. ఒక్కసారి ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి జనసేన కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం చాలా కష్టపడి పోలవరంలో నిర్వాసితుల కోసం కావచ్చు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి చెర్రి బాలరాజు. ఆయన జనసేన పార్టీలో 2019లో కూడా పోటీ చేశారు. తర్వాత ఈసారి పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. అయితే ఆయన రావటమే ఒక అద్భుతమైనటువంటి పాలనని ప్రజలకు అందించాలి. నాకు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక చిన్న మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నన్ను ఎంతలా ఆదరించినందుకు ప్రజలకు ఏదో ఒక విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో నిత్యం గెలిచిన మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ అలాగే మొన్న వర్షాలకి తుఫానుకి వచ్చినటువంటి వరదలకి అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి. వెంటనే అక్కడికి చేరుకుని రాత్రంతా అక్కడే ఉండి హెలికాప్టర్ సహాయం కావాలంటే హెలికాప్టర్లు తీసుకొచ్చి అంటే ఆ నియోజకవర్గమా పక్క నియోజకవర్గమా పక్క రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్ అనేది కూడా చూడకుండా ఒక మానవతావాదిగా చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచారు. అంతేకాకుండా అనేకమైనటువంటి ఎప్పటికప్పుడు కొన్ని విజిట్స్ చేస్తూ హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఇలాంటి ఒక్కటి కాదు అన్ని విభాగాలు కూడా అందరి పనితీరు ఎలా ఉంది, గవర్నమెంట్ ఆఫీసుల్లో టైంకి వాళ్ళు వస్తున్నారా లేదా, ప్రజల సమస్యలు వింటున్నారా లేదా అని తెలుసుకోవడంలో కూడా ఆయన ముందున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన మీద నిన్న దాడి ఎందుకని జరిగింది, దేని గురించి జరిగింది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అయితే బాలరాజు గారు ఏమంటున్నారు, ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు, ఆయనకి ఎలా ఉంది, ఆయన కారులో ఉన్నారా లేదా, కారు వెనకాల దాడి చేయటం వెనక ఏంటి కుట్ర ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకున్నాం. దీనిపై ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులు కావద్దు. నేను సేఫ్ గానే ఉన్నాను. అలాగే దాడి చేసినటువంటి వారిపై తప్పకుండా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. రైట్, అంటే ఆయనకైతే ఏం కాలేదు, సేఫ్ గా ఉన్నానని ఆ టైంలో ఆ కారులో లేను అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం అంటే అసలు ఆయనకి ఎందుకని ఈ దాడి వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఈ రోజు ఆయన అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్తున్నారు. ఎందుకంటే అది ఒక ఏజెన్సీ ప్రాంతం. సో ఆయన ఇలాంటి అగ్రెసివ్ గా ఈసారి కొంతమంది నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? గతంలో అయితే నాకు తెలిసే ఆయనకంటూ రాజకీయ కక్షలు ఏమీ లేవు అని చెప్పి ఆయన కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటికిప్పుడు ఆయన కొత్తగా ఎవరైనా శత్రువులు ఎందుకు రావడం జరిగింది? ఆయన చేసేటువంటి మంచి పనుల దృష్ట్యా ఎవరన్నా నచ్చని వ్యక్తులు ఎవరన్నా ఇప్పుడు ఏదైతే విజిట్స్ చేస్తున్నారో లేదంటే ఇంకొకటి అధికారులను కావచ్చు ఇంకొకరిని కావచ్చు ఆయన ప్రశ్నిస్తున్నారో, ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారో, ప్రజల సమస్యల పట్ల నిలదీస్తున్నారో, వాటి గురించి ఎవరన్నా కొంతమంది ఇప్పటికిప్పుడు ఏమన్నా ఇబ్బంది పడి ఉండొచ్చు. మరి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవరో ఒకరికి నచ్చకపోవడం అనేది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. మరి బాలరాజు గారికి అలాంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చారా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది.